ఈ సభలో ఉన్నటువంటి మీకందరికీ, ముఖ్యంగా హైందవీయం అనేటువంటి ఈ నృత్య రూపకాన్ని చూడడానికి అవకాశం కల్పించినటువంటి త్రైలోక్య వారికి, ఈ నృత్య రూపకంలో పాల్గొన్నటువంటి తల్లిదండ్రులకు, ఈ నృత్య రూపకాన్ని చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారికి, శ్రీమతి సీతామూర్తి గారికి, దినేష్ గారికి, ఆ డైరెక్షన్ గారికి, సుశాంత్ గారికి, నేను ఎంతో అభిమానించేటువంటి ఆ బ్లిమ్ గారికి, దండిపొట్ల వారికి, మీకందరికీ మరొకసారి నమస్కారం. చిరంజీవులకు అందరికీ కూడా ఆశిస్తాను. ఈ నృత్య రూపకాన్ని నేను ఇది రెండవసారి చూస్తూ ఉన్నాను. మొదటిసారి చూసినప్పుడు వచ్చినటువంటి ఆనందం కంటే రెండవసారి ఇప్పుడు చూసినటువంటి ఈ ఆనందంలో కళ్ళు కన్నీటి జన్మలైనాయని చెప్పడంలో నేను ఎంతో తృప్తి పడుతున్నాను. ఎందుకంటే మా మాధవ్ చెప్పినట్టుగా ఈ పిల్లలందరూ రేపు డాక్టర్లు అవుతారో, ఇంజనీర్లు అవుతారో, టీచర్లు అవుతారో, లెక్చరర్లు అవుతారో, సీతామూర్తిలాగా ఏదైనా ఇన్స్టిట్యూట్స్ పెడతారో, ఇంకా ఏ రకంగా ఏ రంగంలో ఎంత ఆరిచేస్తారో కానీ 8వ తరగతి, 9వ తరగతి, 10th క్లాసు, ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి ఈ చిన్నారులంతా కూడా మంచి భవిష్యత్తు కలిగేటువంటి సంస్కారాన్ని, సంస్కృతిని మాత్రం నిలబెడతారని గొప్ప నమ్మకం కలుగుతుంది మనకు ఈనాటి నృత్య రూపకం చూసిన తర్వాత. హైందవీయం అంటే మన సంస్కృతి, హైందవీయం అంటే మన సంస్కారం, హైందవీయం అంటే మన ధర్మం, హైందవీయం అంటే మన సదాచారం, హైందవీయం అంటే మన సంప్రదాయం. ఆ హైందవీయాన్ని ఇంత గొప్పగా రవీంద్ర భారతిలో చాటేటువంటి అవకాశాన్ని ఈ చిన్నారులకు ఇప్పుడే వచ్చింది. కాబట్టి మా చిన్నప్పుడే మేము ఈ హైందవీయాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం, మా జీవితంలో మేము ఎందుకు నిలబెట్టలేమనేటువంటి భావంతో ముందుకు సాగాలని ఈ చిన్నారులకు, చిన్నారుల తల్లిదండ్రులకు నా యొక్క విజ్ఞాపన మనవి. ఈ నృత్య రూపకంలో దాదాపు 1.5 గంటల కంటే ఎక్కువ కాలం పట్టినటువంటి నృత్య రూపకంలో అందరూ చెప్పినట్టుగా వామనుని వేషం వేసినటువంటి చిన్నారి అవంతిక చాలా గొప్పగా నటించింది. 3వ పాదం ఎలా లేపుతుందా పైకి, పడుతుందేమో కిందికి అనేటువంటి భావం కలిగిన తాను నిలదొక్కుని ముందుకు సాగినటువంటి ఆ చిన్నారికి మనందరం కూడా కరతాళం ద్వారా మన ఆశీస్సులు అందించాలి. ముందు ఇంకా గొప్ప కళాకారులు కావడానికి అవకాశం ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేసినటువంటి అమ్మాయి చాలా బాగా చేసింది. ఇంకా కొంచెం ఎక్కువగా చేస్తే, కొంచెం ఉందాగా చేస్తే, ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు సామాన్యుడు కాదు, సాహితీ సమరంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజుడు. అద్భుతంగా ఆ టీవీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం ఆ టీవీని ముందు కొనసాగించాలని చెప్పని త్రైలోక్య అమ్మాయికి చెప్తా ఉన్నాను నేను. అదొకటి కొంచెం దాకా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ వేషంలో కానీ, లేక ఇతర ఝాన్సీ వేషంలో కానీ వేసినటువంటి వాళ్ళందరూ కూడా, శివాజీ వేషంలో వేసినటువంటి వారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంత గొప్పగా వేశారు అంటే, ఇందులో 50% మార్కులు మేకప్ ఎవరైతే చేశారో వాళ్ళకి నేను నమస్కరిస్తూ ఉన్నాను. వాళ్ళకి వేసిన సామాన్యమైన విషయం కాదు, వాళ్ళకందరికీ కూడా సందర్భోచితమైనటువంటి మేకప్ వేయడం అనేటువంటి చాలా గొప్పమైనటువంటి విషయం. శివాజీ అంటే శివాజీ లాగానే ఉండాలి, ఎక్కడ కూడా తక్కువతనంగానే ఉండకూడదు. భరతమాత వేషం వేసినప్పుడు భరతమాత చాలా ఉందాగా గంభీరంగా ఉండాలి. మేకప్తో పాటు, పాత్రతో పాటు, అభినయంతో పాటు అమ్మాయి కూడా చాలా గొప్పగా చేసింది. ఆ భరతమాత కూడా నా యొక్క ఆశిస్తాను, చాలా బాగా చేశాను. ఈ రకంగా నేను ఒక్కొక్కళ్ళ గురించి చెప్పడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఆసక్తిగా ఉంది. కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరూ మాట్లాడినప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి వేసినటువంటి 80 మంది పాత్రధారులకు ఆశిస్తున్నాను. సామాన్య విషయం కాదు, ఇంతమందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటిది చాలా బాగా చేశారు. అసలు రవీంద్ర భారతిని రాత్రి 8 గంటల, అది కరెక్ట్గా అయినటువంటి టైము 8:30 8:40 అవుతున్నా ఏ ఒక్కరు కూడా ఇందులో నుంచి కదిలిపోకుండా ఉండేటువంటి మీ యొక్క మంచి మనసును చూశారు. మంచి మనసుకు నమస్కారం. ఇది చాలా ముఖ్యమైనది. మా పిల్లలు ఆడారు, మా పిల్లలకు మేము ఆశీస్సులు అందించాలి, వాళ్ళతో మేము ఉండాలి అని చెప్పని వాళ్ళు ఏ పొద్దున 11 12 ప్రాంతంలో మేకప్ వేసుకోవడానికి వచ్చిండొచ్చు ఇక్కడికి. అప్పటి నుంచి రాత్రి 8 గంటల దాకా కూడా వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత ఆసక్తిని చూపాలనేటువంటిది చాలా ఆనందదాయకంగా ఉంది. మరొకసారి 15 ఏళ్ళుగా నాకు బాగా పరిచయమైనటువంటి శ్రీమతి ఇందిరా సుశాంత్ గారికి మనందరం కూడా చప్పట్ల ద్వారా మంగళాశాసనం వాడుతున్నాం. నేను ఈ పనులు ఎందుకు వాడుతున్నాను అని చెప్పంటే, మంగళాదిని, మంగళ మధ్యాన్ని, మంగళాంతాన్ని అని చెప్పని మంగళప్రదంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అన్నీ కూడా మంగళప్రదంగా ఉండాలని చెప్పి కోరుకునేటువంటి దిశలో శ్రీమతి
ఇందిరా కళాశాల గారికి, ప్రశాంత్ గారికి అంత మనోహరంగా జీవితం ఉండాలని నేను కోరుకుంటున్నాను. వారు తలపెట్టినటువంటి ఈ చాక్షుష క్రతువు ఏదైతే ఉందో అంటే ఇది నాట్యం, ఈ నాట్యం అనేటువంటి ఒక యజ్ఞతుల్యమైనటువంటి విషయం కాబట్టి దీన్ని ఇలాగే కొనసాగించి ఇంతమంది పిల్లల్ని, వాళ్ళు పిల్లలు కాదు నాకు ఎంతో కావాల్సినటువంటి వాళ్ళని చెప్పేటువంటి ఆ భావం ఏదైతే ఉందో బతికినంత కాలం ఇలాగే ఆ అమ్మాయికి ఆ భావం ఉండాలని నేను కోరుతూ చిరంజీవుల్ని తన దగ్గర నేర్చుకునేటువంటి శిష్యుల్ని తన పిల్లల్లాగా భావించేటువంటి గుణం ఉండడం అనేటువంటిది గురువుకు చాలా అవసరం. అది కూచిపూడి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, లేక స్కూళ్ళలో ఉండేటువంటి స్కూల్ నడిపే వాళ్ళని కూడా వాళ్ళ పిల్లలు ఏదైతే ఉంటారు అక్కడ వాళ్ళందరూ తమ పిల్లల్లాగా భావించేటువంటి గుణం ఉంటేనే ఆ ఇన్స్టిట్యూషన్ చాలా బాగుంటుంది. కాబట్టి నాకు 2011 సంవత్సరంలో నారాయణతే నమో నమో అని చెప్పినటువంటి బ్యాలే వేసినప్పుడు ఇందిరా కళాశాల గారు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా అమ్మాయిలాగా ఎంతో గొప్పగా ఎప్పటికప్పుడు వృద్ధిలోకి వస్తూ ఎంతో గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో గొప్పగా నిత్యదర్శకత్వం నిర్వహిస్తూ ఎంతో గొప్పగా పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఎంతో గొప్పగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ దినగారికి మరోపక్క తండ్రిబొట్ల వారికి ఆత్మీయమైనటువంటి అమ్మాయిగా నిర్వర్తిస్తూ తన బాధ్యత నిర్వర్తిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు అందిస్తున్నాను. ఇందిరా కళాశాల గారికి, ప్రశాంత్ గారు. ఇంకా దినగారి గురించి చెప్పాలనేటువంటి ఆయన చిత్రకారుడు, ఆయన ఒక రచయిత, ఆయన ఒక ఆర్టిస్ట్, ఆయన ఒక కళాకారుడిగానే కాకుండా నేను దైవస్వరూపంగా భావించేటువంటి బ్రహ్మలాంటి వాడు అని చెప్పి భావించేటువంటి మహానుభావుడు ఈ ఐందవీయమైనటువంటిది రాసి మన భారతదేశానికి చాలా గొప్ప పేరు తీసుకొచ్చినాడని చెప్పని దానికి కావాల్సినటువంటి విస్తృతిని, పరిధిని అన్నింటినీ కూడా మనకు చూపించాలని చెప్పొచ్చు. ఎక్కడ మొదలుపెట్టాడు? దశావతారాల దగ్గర నుంచి అంతకుముందే ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, మధ్యలోకము, ఇది భూలోకము, ఇది విశ్వము, ఇది భారతదేశము, భారతదేశంలో దేవతలు, దశావతారాలు, తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ, ఇలా అందరినీ చూపిస్తూ గొప్పగా మనందరం బాగుండాలని చెప్పి కోరి శుభసూచకంగా ఆ ర్యాలీని నిర్వహించినందుకు నిండుగా ఆయన రచయితగా ఆయనకందరం కూడా మన కర్తాల భవనం ద్వారా ఆశీస్సులు అందుతాం. ఇలాంటి మంచి జీవితాలను, మంచి ధ్యేయాన్ని మనకు అందించాలని చెప్పి మనం కోరుతున్నాం. దండిపట్ల వారి కంఠం, దండిపట్ల వారి గాత్రం చాలాసార్లు విన్నాను. నేను గణిత మాటలో చాలాసార్లు దగ్గర నుంచి చూశాను. నేను అసూయపడేంతగా, ఆనందపడేంతగా ఉండేటువంటి ఆ వ్యక్తిత్వం వారికి, నేను ఆ వ్యక్తిత్వానికి నమస్కరిస్తున్నాను. నాకంటే చిన్నవాడు కావచ్చు, రవి బాలకృష్ణ కూడా స్కూల్ నుంచి వచ్చినవాడే. వీళ్ళందరూ వెంపటి, వేదాంతం, మహంకాళి, చింత, దండిపట్ల వీళ్ళందరూ కూడా ఆ కూర్చుకునేటువంటి పవిత్ర స్థానం నుంచి వచ్చినారు. కాబట్టి వాళ్ళలో ఈ పవిత్రాత్మ సరస్వతి ఇలాగే ఉంటుందని చెప్పి భావిస్తూ వాళ్ళ యొక్క ఆత్మీయమైనటువంటి నిమగ్నత వల్ల కదా ఇవాళ ఈ హైందవీయమైనటువంటిది చాలా గొప్పగా ప్రదర్శింపబడిందని చెప్పి నేను భావిస్తూ మరొక విషయాన్ని నేను చెప్తాను. చాలాసేపు అవుతుంది, పిల్లలు చాలాసేపు అంటున్నారు. కాబట్టి ఈ హైందవీయమైనటువంటి ఈ నృత్య రూపకాన్ని ఢిల్లీలో వేయించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. అక్కడ ఏంటంటే ఈ భారతదేశం తెలుగులో వేసినట్లయితే ఢిల్లీలో ఉండేటువంటి తెలుగు వాళ్ళకందరికీ ఎంత ఆనందం కలుగుతుందో తెలుగేతరులకు కూడా చాలా గొప్పనటువంటి అవకాశం వస్తుంది. ఇలాంటి నృత్యరూపాన్ని ఢిల్లీలో వేయించుకోవడం అవుతుందో ఒకవేళ సుశాంతను అందర గారు వాళ్ళు అంగీకరిస్తే త్వరలోనే బహుశా 2026 సంవత్సరంలోనే ఈ కార్యక్రమాన్ని 15 ఆగస్టుకి కానీ 26 జనవరికి కానీ ఒక చక్కటి జాతీయ దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి నృత్యోత్సవాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత కళాకారులకు, కళాభిమానులకు, కళాహృదయులకు, కళాత్మకంగా ఆలోచించే వారికి కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి చిరంజీవులకి ఆశీస్సులు, అలాగే నిర్వహించినటువంటి కైలో క్యాన్సర్ అసోసియేషన్ వారికి కూడా ఆశీస్సులు, ముఖ్యంగా ఇందిరా గారికి మంగళాశాసనాలు. దీన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా మనందరూ అభినందనలు. ఇక ఇంకొక విషయం ఇక్కడ చెప్పి నేను ముగిస్తాను ఏంటంటే, ఒక నలుగురికి అవార్డ్స్ ఇవ్వబోతున్నారు కాసేపట్లో. వాళ్ళ యొక్క విశేషాలను చెప్పినట్టయితే ఆశ్చర్యం వేస్తుంది. ఒకరికి 96% అంటున్నారు, ఇంకొకరికి 97% అంటున్నారు. హర్షిని కానీ, గీతిక కానీ, ధనువి కానీ, శ్రీయ కానీ వీళ్ళందరూ నలుగురికి కూడా అవార్డ్స్ వస్తున్నాయని చెప్పంటే ఈ పిల్లలు ఇక్కడ అవార్డ్స్ తీసుకుంటున్నారని చెప్పి అనుకున్నప్పుడు ఇలాంటి అవార్డ్స్ ముందు కాలంలో కూడా జీవించినంత కాలం మేము అవార్డ్స్ తీసుకుంటామనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని రేకెత్తించేటువంటి రీతిలో ఈ కార్యక్రమం ఉండాలని వారికి కూడా నా ఆశీస్సులు తెలుపుకుంటూ, అభినందనలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా ఈ నృత్యులుగా నిర్వహించినటువంటి త్రైలోక్య వారికి నా వంతుగా నా పెన్షన్ల నుంచి 25,000 రూపాయలని భావిస్తా ఉన్నాను. ఎలాగో వేరేగా వచ్చేసాను,
జూన్ నెల పెన్షన్ గురించి మీకు ఇస్తానమ్మా అప్పటిదాకా చూసుకోవద్దు అని మేనేజ్ చేసుకుంటూ, ఎందుకంటే నాకున్న దాంట్లో నేను ఇవ్వడం అనేటువంటిది నాకు ఆత్మ సంతృప్తి. నేను తప్పకుండా మీకు ఆ 25,000 రూపాయలు లక్షల్లోకి మారుతాయని చెప్పి నా భావన. అందుకనే నేను ఇవ్వాల్సినటువంటి 25,000 ఏమిటి అని చెప్పి అనుకోవచ్చు. వీళ్ళందరూ 25,000 కోసం ఎందుకు ప్రకటన అని. నేను 25,000 రూపాయలు ఇస్తే మా దినేష్ లాంటి వాళ్ళు, మా సీతామూర్తి లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా మేము సైతం ముందుకు వస్తామని చెప్పి ఎంతోమంది ప్రజల ముందుకు ముందు రావడానికి అవకాశం ఇచ్చేది కాబట్టి మేమెందుకు దీనికి ఆలస్యంగా ఉండకూడదని భావంతో ముందుకు సాగడానికి ఒక అవకాశం ఉంటుందని భావిస్తూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని మాకందరికీ కనిపింపజేసి, వినిపింపజేసి, ఆనందింపజేసి, ఆశ్చర్యపడేటువంటి చేసినటువంటి దైవ క్యాన్సర్ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు.